హలో అండి, చిన్ని బన్నీ ఛానల్కి స్వాగతం. మా గల్లీలో ప్రతిరోజు 11 గంటలకు ఈ అన్న కూరగాయలు ఇచ్చిపోతాడనమాట అందరికీ. మా ఆంటీలు ఇద్దరు కూరగాయలు తీసుకుంటున్నారు. అటుపక్క ఆవిడ పేరేమో దుర్గా ఆంటీ, ఇటుపక్క ఆవిడ పేరేమో సుజాత. ఇద్దరు ఆంటీలు మాకు బాగా క్లోజ్ అనమాట. ఆంటీ ఏమో టమోటాలు చూస్తుంది, ఇంత రేట్ ఏందయ్యా అని అడుగుతుంది. నేను తప్ప ఈ రేటు ఎవరు ఇయ్యరమ్మా అని ఆయన చెప్తుండు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటు ఉన్నాయని చెప్తుంది. ఆంటీ నన్ను చూస్తుంది, కూరగాయలు తీసుకోవా అని అడుగుతుంది అనమాట నన్ను. ఆంటీ దుర్గా ఆంటీకి ఏమో పొట్లకాయలు ఉన్నాయమ్మా తీసుకుంటావా అని ఆయన చెప్తుండు. అయితే ఆంటీకి నచ్చినట్టున్నాయి, వద్దని చెప్పేసింది, అక్కడే పెట్టేసింది. అయితే క్యారెట్లు కావాలేమో, క్యారెట్లు చెప్పినట్టుంది. ఆయన క్యారెట్లని ఏరుతుండనమాట. మంచి మంచి క్యారెట్లు చూసి ఏరుకుంటుండు. మా సుజాత అంటే ఏమో బెండకాయలు తీసుకుంటుంది. అన్నీ లేత లేతగా ఉన్నాయా లేవా అని అన్నీ చూస్తుంది అన్నమాట. ఆయనేమో అన్నీ గోకుండు, గోకి అన్నీ తూకం వేసి ప్యాకెట్లు చేస్తుండ్రు దుర్గా ఆంటీ గారికి. ఆంటీ చూడు నన్ను ఎట్లా కోపంగా చూస్తుందో, ఇంకేంటి కూరగాయలు తీసుకోవా అని కోపంగా చూస్తుంది అనమాట. ఆయన్నేమో దుర్గా ఆంటీకి టమోటాలు ఉన్నాయి చూడమ్మా, ఈయన వద్దా అని అడిగితే ఇవ్వండి అనింది. అందుకని ఆయననే ఫ్రెష్గా ఉండే టమోటాలన్నీ ఏరి తూకం వేస్తుంది అన్నమాట. చూడండి, బెండకాయలు, దోసకాయ, వంకాయ, కాకరకాయ, క్యారెట్, బీరకాయ, సొరకాయ, తాజా ఆకుకూరలు అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఫ్రెష్గా తెస్తాడు అన్న ప్రతిరోజు. మాకందరికీ డైలీ ఈ అన్న చీప్గానే కొంచెం ఇస్తాడనమాట. ప్రతిరోజు ఈ అన్న దగ్గరనే తీసుకుంటాను కూరగాయలు. మీకు కూడా నచ్చితే రండి మా వీధికి. ఎన్న చాలా బాగా ఇస్తాడు అన్నమాట. కాయ ముగ్గుగానే ఇస్తాడు అందరికీ. రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది. మా ఆంటీ బెండకాయలన్నీ వేస్తుంది. దుర్గా ఆంటీ గారేమో అందులో ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటున్నారు.